హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ జయా బాలకృష్ణ గారు రచించిన రాయకాని మనసు అనే ఓ చక్కటి కథను విద్దాం. ఇక కథలోకి వెళ్దాం. ఆదివారం ఉదయం 7 గంటలు దాటి అరగంట అయింది. ఆఫీస్ లేదని ఎంతగా పక్క మీద దొర్లినా ఎక్కువసేపు పడుకోలేకపోయింది నిర్మల. పక్కనే పడుకున్న నిర్మల 10 ఏళ్ల కూతురు శృతి కూడా లేచింది. గుడ్ మార్నింగ్ శృతి, లేచి ముఖం కడుక్కో, పాలు తాగుదు గాని అని లేచి స్నానాల గది వైపు నడిచింది నిర్మల. వంటింట్లోకి వెళ్లి పాలు కాచి తమ కాఫీ కలుపుకుంది. శృతికి పాలు కలిపి హాల్లోకి వచ్చి టీవీ పెట్టింది. శృతి బాల్కనీలోకి వెళ్ళింది పాల గ్లాసు తీసుకొని. టీవీలో పాత పాటలు వస్తున్నాయి. రఫీ పాట బావుంది. పాట శ్రావ్యంగా చెవులకు సోకుతోంది. కాఫీ తాగటం పూర్తి చేసి పేపర్ చేతిలోకి తీసుకున్నది. పేపర్ చూస్తూ కూర్చుంది నిర్మల. రాజకీయాలు, రభసలు, రణగుణ ధ్వనులు, వాతావరణ కాలుష్యాలు, ఎన్నెన్నో వార్తలు. అవి దాటి ఒక ప్రక్కగా రాసిన వార్త ఆకట్టుకుంది నిర్మలని. చదివిన తరువాత మనసంత బాధగా అనిపించింది. 3వ సారి కూడా ఆడపిల్ల పుట్టిందని గొంతు పిసికి పసికందుని అంతం చేసిన తండ్రి. అందులో ఆడపిల్ల అన్న మాట, కన్న తండ్రి అన్న మాట కాస్త పెద్దక్షరాలతో ఉన్నాయి. కన్న తండ్రే కసాయివాడై హంతకుడైతే ఇంకా ఆ పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి రక్షణ ఎక్కడా? ఇంకా తండ్రి అన్న మాటకి అర్థం ఎక్కడుంది? మరి తన సంగతో? క్షణం తర్వాత అనిపించింది నిర్మలకి, కాస్త మనసుని కదిలించే ఏ వార్త చదివినా చూసినా అది తనకే అన్వయించుకోవటము, బాధపడటము ఒక రకమైన మానసిక బలహీనతే అనుకుంది. ఆలోచనలు గతంలోకి వెళ్లాయి. రవి, ఈరోజు హాస్పిటల్కి వెళ్దాం అన్నది నిర్మల రవికి కాఫీ కప్పు అందిస్తూ. ఎందుకు, ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది. నువ్వు నాన్నమైపోతావేమోనని మీ అమ్మా నాన్న, మా అమ్మా నాన్న, తాతలు నాన్నమ్మలు అమ్మమ్మలు అవుతారేమోనని ఆ సంగతి డాక్టర్ చూసి చెప్తే బావుంటుంది కదా అన్నది చిన్నగా నవ్వుతూ. ఆలోచనలో పడ్డాడు రవి. ఏమిటి, ఇంత మంచి వార్త చెబితే అంత పరధ్యానమేమిటి? ఆ అబ్బాయికి ఏం పేరు పెట్టాలా అని అన్నాడు తను కూడా కాస్త నవ్వుతూనే. అబ్బాయి అని అంత ఖచ్చితంగా చెప్తున్నావు, అమ్మాయి అయితే? అమ్మాయి పుట్టకూడదు, నాకిష్టం లేదు. కాస్త ఆశ్చర్యం వేసింది నిర్మలకి. ఎవరు పుడతారో మనకు తెలియదు కదా. పిల్లలు ఇప్పుడొద్దు, అసలు వద్దు అన్నది మన చేతుల్లో ఉన్నది గాని అబ్బాయే కావాలి, అమ్మాయే కావాలి అనే విషయం మాత్రం మన చేతుల్లో లేదు కదా రవి. గొప్ప వేదాంతమే చెప్పావు. సరే, తయారు, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు. హాస్పిటల్లో స్కానింగ్ తీసింది డాక్టర్. నిర్మలకి 3వ నెల. మళ్లీ వచ్చే వారానికి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారు ఇద్దరు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రవి చాలా ముభావంగా ఉన్నాడు. రాత్రి భోజనాలు ముగిశాయి. అత్తగారు మామగారితో విషయం చెప్పాలని తొందరగా ఉంది నిర్మలకి. అమ్మా నాన్నకు కూడా ఫోన్ చేసి చెప్పాలని ఉంది. అందరికీ నేను చెబుతాను అన్నాడు రవి. నిర్మల ఊరుకుంది. రాత్రి భోజనాలు ముగిశాయి. అప్పుడు తన తల్లిదండ్రితో తన తండ్రి కాబోతున్న విషయం చెప్పలేదు రవి. రేపైనా చెప్పేయాలి అని అనుకున్నది నిర్మల. నిర్మలా, పిలిచాడు రవి రాత్రి గదిలో కూర్చొని. ఆ అంటూ పలికింది నిర్మల. నువ్వు అబార్షన్ చేయించుకోవాలి అన్నాడు సూటిగా. అబార్షనా? ఎందుకు రవి? అంతా బాగానే ఉందని చెప్పింది డాక్టర్. మనకి అమ్మాయి పుడుతుంది ఆనందంగా అంది నిర్మల. అందుకే అబార్షన్. ఆడపిల్ల నాకు అస్సలు ఇష్టం లేదు. వెంటనే అబార్షన్ చేయించుకో. వచ్చే వారానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను అన్నాడు. ఆడపిల్ల మీకు ఇష్టం లేదా? ఆడపిల్ల ఏం చేసింది, ఎందుకు ఇష్టం లేదు? ఆశ్చర్యంగా అడిగింది నిర్మల. వాదనలో అనవసరం నీరు, నాకిష్టం లేదు. నువ్వు అబార్షన్ చేయించుకోవాలి ఖచ్చితంగా చెప్పాడు రవి. నేను అబార్షన్ చేయించుకోకపోతే పాపని ఎత్తుకోవటం మానేస్తావా? ఒక్కసారి నిర్మల వంక చూశాడు. అంత దూరం కూడా రాదు, నువ్విక్కడ ఉండక్కర్లేదు. ఖచ్చితంగా? నిర్మల మనసు మోగబోయింది. పుట్టబోయే పాప ఎవరైనా గాని ఎన్నో ఊహించుకుంది. మరి ఇదేమిటి? మర్నాడు రవి ఊరుకోలేదు. తన తల్లి తండ్రి ముందు అడిగాడు నిర్మలని అబార్షన్ చేయించుకోమని. నాకిష్టం లేదు అత్తయ్య గారు. అమ్మాయి అయితే ఏమిటి? ఆడపిల్లలు ఎంతో బాగా చదువుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగాల్లో, గొప్ప పదవుల్లో ఉంటున్నారు, ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, తల్లిదండ్రులకు పేరు తెస్తున్నారు, ఆఖరికి తల్లిదండ్రులు కూడా బాగా చూసుకుంటున్నారు. అవన్నీ అనవసరం. నాకు ఆడపిల్ల ఇష్టం లేదు. నువ్వు నేను చెప్పినట్లు వినాల్సిందే. చూడు నిర్మల,
మమ్మల్ని మా అబ్బాయిలు చూసుకుంటారు, వాళ్ళని వాళ్ళ కొడుకులు చూసుకుంటారు. నువ్వు కనే కూతురే మా రవిని చూసే కర్మ వాడికి పట్టలేదు. ఏ విషయమైనా మొండికేయకూడదు, నీకే నష్టం. మా రవి చెప్పినట్టు విను, ఖచ్చితంగా అన్నారు రవి తల్లిదండ్రులు రామారావు గారు, లలితమ్మ ముక్త కంఠంతో. ఫలితం రవి నుంచి నిర్మల దూరంగా వచ్చేసింది. నిర్మల తల్లిదండ్రులు కృంగిపోయారు, కూతురి కాపురం పాడైపోతుందేమోనని. మహిళా సంఘానికి, ఇంకేవో సంఘాలకి తెలియపరిచి వాళ్ల చేత రవిని బెదిరించి జాగ్రత్తలు చెప్పి నిర్మల కాపురం చెక్కపెట్టాలని నిర్మల తల్లిదండ్రులు అనుకున్నారు. ఇంకా కడుపులోనే ఉండి లోకంలోకి రాని శిశువుని ఆడపిల్లనే కారణంతో కన్న తండ్రి అంతం చేయాలని అనుకోవటం జీర్ణించుకోలేకపోయింది నిర్మల. ఎలాగైతే ఏమిటి, రవి చాలా క్రూరంగా ప్రవర్తించాడు. అలాంటి హంతకుడి నీడలో నేను బ్రతకలేను అన్నది నిర్మల. నిర్మలకి శృతి పుట్టింది. నిర్మల తల్లి తండ్రి నిర్మలని, శృతిని ప్రేమగా చూసుకున్నారు. నిర్మల ఉద్యోగంలో చేరింది. కాలం కదలికలో నిర్మల తల్లి తండ్రి కాలం చేశారు. తన జీవితం ఇప్పటికి సాఫీగానే గడిచిపోతున్నది. చుట్టుప్రక్కల వారి విమర్శలు, వేలాకోళాలు, చులకన చేయటం అవన్నీ ఇప్పుడు అంతగా లేవు. చుట్టుపక్కల ఆఫీసులోనూ కూడా ఎంతో కొంత మంచిని సంపాదించుకుంది. మంచి మనిషిగానే పేరు తెచ్చుకున్నది. నిర్మల కూతురు శృతి బాగానే చదువుకుంటుంది. ఎప్పుడైనా తన అక్కా బావ పిల్లలతో ఢిల్లీ నుంచి వచ్చి వెళ్తూ ఉంటారు. తన కూతురికి తండ్రి ప్రేమ తెలియకుండా పెంచుతుంది. ఎన్నో కోరికలకు దూరమైంది. తను శారీరకంగానూ మానసికంగానూ ఒంటరివే కాని తన కోరికల్ని, ఆలోచనల్ని దూరం చేసుకుని వాస్తవంలో బ్రతుకుతున్నది. తన శృతిని సక్రమంగా పెంచి పెద్ద చేయాలి. తన కాళ్ల మీద తను నిలబడే స్థితికి శృతి రావాలి. రేపు శృతి పెరిగి పెద్దదైన తర్వాత అన్నింటినీ అర్థం చేసుకునే సంస్కారం రావాలి. అదే తన కోరిక. ఏయ్ నిర్మల, ఏంటి అంత దీర్ఘాలోచన? వచ్చి పలకరించింది పక్క ఫ్లాట్లో ఉంటున్న విజయ. విజయ పలకరింపుతో గతం తాలూకు ఆలోచనలకి తెరపడింది నిర్మలకి. ఏమిటి విజయ, ఎక్కడికి తయారయ్యావు అడిగిందే నిర్మల. ఇవాళ మా రమేష్ పుట్టినరోజు, వృద్ధాశ్రమానికి వెళ్లి స్వీట్లు ఇద్దామని. అలాగా అన్నది నిర్మల. ఇంతవరకు తన గురించే ఆలోచించింది కాని పాపం ఈ విజయ 5 సంవత్సరాల క్రితం, ఈ విజయ కూతురు 3 సంవత్సరాల వయసులో ఉండగా విజయ భర్త గుండెనొప్పి వచ్చి అకస్మాత్తుగా చనిపోయాడు. అవసరానికి ఉద్యోగంలో చేరింది. తన కూతురు స్వప్నతో ఇక్కడే ఫ్లాట్లో ఒంటరిగా ఉంటుంది. అప్పటి నుంచి నిర్మల, విజయ మంచి స్నేహితులయ్యారు. రమేష్ అంటే ఎంతో ప్రేమ విజయకి. అతను భౌతికంగా లేకపోయినా అతని గురించి ఏదో చేయాలనే తాపత్రయం. తనదే కాదు సమస్య, ఎవరికో ఎన్నో సమస్యలు, పరిష్కారాలు వెతుక్కుంటూ సాగిపోవటమే. విజయను గురించిన ఆలోచనల నుంచి బయటపడి, విజయ ఒక పావుగంట ఆగు, నేను శృతి కూడా వస్తాం, ఏం తోచటం లేదు అని లేచింది. సరే త్వరగా తయారు అన్నది. అక్కడే కూర్చుంది విజయ టీవీ చూస్తూ. పావుగంట తర్వాత నిర్మల శృతితో కలిసి విజయ కూతురి స్వప్నతో కలిసి వృద్ధాశ్రమానికి బయలుదేరారు. ఉదయం 10 గంటల సమయం. వృద్ధాశ్రమం ప్రశాంతంగా ఉంది. విజయ ఆశ్రమంలోని యజమాని కలిసి తను వచ్చిన పని గురించి చెప్పింది. తను తీసుకొచ్చిన పళ్ళు, స్వీట్లు ఇచ్చింది. ఆఫీస్ వాళ్ళు సంతోషంగా తీసుకుని అక్కడ ఉన్నవారికి పంచుతున్నారు. వచ్చిన పని అయిపోయింది. విజయ, నిర్మల బయటికొచ్చారు పిల్లలతో. పక్కనే ఉన్న గదిలో నుంచి అప్పుడే ఒక పెద్దావిడ కారిడార్లోకి వచ్చింది. ఆవిడికి సుమారు 70 సంవత్సరాల వయసు ఉంటుంది. కారిడార్లోకి వచ్చిన ఆవిడ్ని చూసింది నిర్మల. తర్వాత ఆవిడ్ని గుర్తుపట్టింది. గుర్తుపట్టిన తర్వాత ఆశ్చర్యపోయింది. ఆవిడ కూడా అక్కడ నిలబడి నిర్మలని, విజయని, పిల్లల్ని అలాగే ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది. ఏమిటి నిర్మల, ఆవిడ వంక అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? నీకు తెలుసా ఆవిడ అడిగింది విజయ. చిన్నగా నవ్వింది నిర్మల. ఇంతకు ఎవరు తల్లి ఆ స్త్రీమూర్తి? నిన్ను ఇన్ని భావాల్లో ముంచెత్తుతుంది ఆవిడ ఎవరమ్మా? చెప్పనా? చెప్పమనేగా ఈ కంఠశోష. విజయ కూతురు స్వప్న, నిర్మల కూతురు శృతి కారిడార్లో అటు ఇటు తిరుగుతున్నారు. ఆవిడ నా మాజీ అత్తగారు లలితమ్మగారు. వాట్? అవును, నవ్వింది చిన్నగా. అదే, నిన్ను ఆడపిల్లని కనవద్దని, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని తన కొడుకుతో పాటు శాసించిన తల్లి ఈవిడేనా? అవును అన్నట్టు బుర్ర ఊపింది నిర్మల. అందుకేనా ఆవిడ నిన్ను అంతగా చూస్తున్నది? బహుశా కావచ్చు. ఆవిడ నన్ను గుర్తుపట్టిందేమో. సరే మనకెందుకులే, పద వెళ్దాం అన్నది అడుగు ముందుకేస్తూ.
ఒక్కసారి ఆగు విజయ. ఎందుకు? ఒకసారి ఆవిడని పలకరించి వెళ్దాం. ఆవిడ ఇటే చూస్తుంది కదా పాపం. పాపమా? వాళ్లకా నీకా? వాళ్ళు నిన్ను ఈ పరిస్థితికి తెచ్చారు. ఆవిడ మీద నీకు ఇంకా జాలేమిటి? జాలి కాదనుకో, ఏదో పెద్దావిడ. ఆవిడ మనవైపే వస్తున్నది. ఒకసారి హలో చెబుదాం. ముందుకు నడిచింది నిర్మల. బావున్నారా? నిర్మల ఆవిడ దగ్గరగా వచ్చి పలకరించింది. నిర్మల? ఆశ్చర్యంగా అన్నది లలితమ్మ. అవును, నిర్మలనే. రామ్మా, నా గదిలోకి రా పిలిచింది. విజయ నిర్మల చెయ్యి పట్టుకుంది వెళ్ళిపోదామని. లేదండి, వెళ్ళాలి. ఒకసారి లోపలికి రా. బ్రతిమలాడుతున్న ధోరణి ఉంది ఆవిడ గొంతులో. తప్పక లోపలికి నడిచింది నిర్మల. అయిష్టంగానే అనుసరించింది విజయ. పిల్లలు కారిడార్లో ఆడుకుంటున్నారు. విజయను పరిచయం చేసింది నిర్మల. వాళ్ళు అక్కడికొచ్చిన విషయం గురించి చెప్పింది. మీరు ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలోనే ఉంటున్నారేమిటి? అడిగింది నిర్మల. ఏం చెప్పడమ్మా, అన్యాయంగా నిన్ను బాధ పెట్టాం. దేవుడు మాకు తగిన శిక్ష వేశాడు. ఆడపిల్ల వద్దు, అబార్షన్ చేయించుకొని మా అబ్బాయి నిన్ను హింస పెడుతూ ఉంటే వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి వాడిని మందలించటం మానేసి వాడిని సపోర్ట్ చేశాం. వాడితో పాటు మేము నిన్ను హింస పెట్టాం, తరిమేశాం. మా రవి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అమెరికా వెళ్ళాడు. వాడికి 2 కొడుకులే పుట్టారు. కాని ఏం లాభం? మా కొడుకులు కోడళ్ళు మమ్మల్ని తరిమేశారు. మేము వాళ్ళకి అడ్డమంటాం. 2 సంవత్సరాల క్రితం మా ఆయన పోయారు. అప్పుడు నా కొడుకులు రాలేదు. చుట్టాల సహాయంతో ఆయన సాగనంపాను. తరువాత ఎప్పుడో వచ్చి ఇల్లు అమ్మి ఇక్కడ కొంత డబ్బు కట్టి నన్ను ఇక్కడే చేర్పించి వెళ్లిపోయారు. ఆవిడ కళ్లల్లో నీళ్లు తిరిగింది. వింటూ కూర్చుంది నిర్మల. లలితమ్మగారు పశ్చాత్తాపంతో బాధపడుతున్నారు. నిర్మల, నీ జీవితం అన్యాయంగా నాశనం చేశాం. దేవుడు మమ్మల్ని క్షమించుడు తల్లి. పెద్దవాళ్ళం అయి ఉండి మా రవికి మంచి బుద్ధి చెప్పాల్సింది పోయి వాటిని రెచ్చగొట్టాం. దేవుడు మాకు తగిన శాస్తి చేశాడు. ఏదైనా అనుభవంలోకి వస్తే గాని తెలియదమ్మా. మగపిల్లలు ఉద్ధరిస్తారని, వంశం నిలబెడతారని, ఆడపిల్లలంటే ఖర్చులు బాధ్యతలని చులకన. ఆడపిల్లల్ని హింసపెట్టి తరిమివేసేవాళ్ళం. నువ్వు వెళ్ళిన తర్వాత తెలిసింది నీ మంచితనం. నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకునేదానివి. చేతులారా నిన్ను దూరం చేసుకున్నాం. నన్ను క్షమించు తల్లి. నిర్మల చేతులు పట్టుకుంది లలితమ్మ. చచ్చా, అలా అనకండి. మీరు పెద్దవారు. జరిగిందేదో జరిగిపోయింది. మరి మేం వెళ్తాం. లేచింది నిర్మల. నిర్మల కూతురు గురించి లలితమ్మ అడిగింది. బయట కారిడార్లోని శృతిని పిలిచింది విజయ. నమస్తే అన్నది శృతి వచ్చి. శృతి, మామగారు అన్నది. బంగారు బొమ్మలా ఉందమ్మా. నిర్మల విజయ పిల్లల్ని తీసుకుని బయలుదేరారు. ఇంటికొచ్చిన తర్వాత విజయ నిర్మలని ఆట పట్టిస్తూనే ఉన్నది. వేళాకోళం చేస్తూనే ఉన్నది. నిర్మలకి మాత్రం మనసు బాధపడింది. లలితమ్మని గురించి ఆలోచిస్తూనే ఉన్నది. ఇంకా ఆవిడ గతి ఏమిటి? కన్న తల్లిదండ్రుల మీద ప్రేమలు, అభిమానాలు వాళ్ళకి లేవా? ఆవిడ కొడుకు రవి ఆనాడు తనకి పుట్టబోయేది ఆడపిల్లని తెలిసి హంతకుడిగా మారి నాడు భార్యని, నేడు కన్న తల్లిని తరిమేశాడు. మనిషిలో కనీస మానవత్వం కూడా చచ్చిపోయింది. వయసు మెలిన పెద్దలకి ఇంత నీడనిచ్చే ఈ వృద్ధాశ్రమాలు కూడా లేకపోతే ఈ వృద్ధులు అనాథల్లా రోడ్డు మీద, చెట్ల క్రింద, పేవ్మెంట్ల మీద బ్రతకాలా? నిర్మల మనసు బాధపడింది. సమయం దొరికినప్పుడల్లా విజయతో ఈ విషయం గురించి మాట్లాడుతూనే ఉన్నది. అమ్మా తల్లి, ఎరక్కపోయి నిన్న ఓల్డేజ్ హోంకి తీసుకెళ్లాను. అప్పట్నుంచి నా బుర్ర తింటూనే ఉన్నావు అంటూనే ఉన్నది విజయ. ఏమిటో విజయ, ఆ లలితమ్మగారిని చూస్తే బాధ కలుగుతోంది. ఎంత హుందాగా, అందంగా ఉండేది, ఎలా అయిపోయింది పాపం. అంత జాలిగా ఉంటే తెచ్చి ఇంట్లో పెట్టుకో. బుద్ధి లేదు నీకు. చూసినవి మర్చిపోవాలి గాని మనసు పాడు చేసుకోకూడదు మందలించింది విజయ. 15 రోజుల తర్వాత విజయ నిర్మల ఉంటున్న అపార్ట్మెంట్ ముందు ఆటో ఆగింది. బాల్కనీలో నిలబడి చూస్తున్నది విజయ. ఆటోలో నుంచి నిర్మల, శృతితో పాటు లలితమ్మ గారు దిగారు. ఆ దృశ్యాన్ని చూసిన విజయ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ సాయంత్రమే నిర్మల ఇంటికి బయలుదేరింది. ఏమిటి నిర్మల నువ్వు చేసిన పని? నీకసలు బుద్ధి లేదు అన్నది విజయ. విజయ, లలితమ్మగారిని చూస్తే బాధ అనిపించింది. ఏమైనా సరే రాను అన్నది ఆవిడ. కొన్ని రోజులుందిరుగానని బ్రతిమలాడి తీసుకొచ్చాను. ఆవిడ తను చేసిన తప్పుతో పశ్చాత్తాపడుతోంది. ఎంతో బ్రతిమలాడితే కొద్ది రోజులుండటానికి వచ్చింది. అయినా ఆవిడకి ఏ బంధం మిగిలిందని? ఆవిడ లాంటి వాళ్ళు అక్కడ చాలా మంది ఉంటారు నిర్మల. అక్కడ ఉన్న అందరినీ ఉద్ధరించే శక్తి లేదు విజయ.
చట్టపరంగా ఏ బంధమూ లేదు. కాకపోతే నా కూతురికి ఈవిడ నాన్నమ్మ. అది కూడా కాదు విజ్జి, ఒకటుంది. మానవ సంబంధం, మానవత బంధం. ఇంకొక సంగతి చెప్పనా? ఇందులో కొంచెం నా స్వార్థం కూడా ఉంది. చిన్నగా నవ్వింది నిర్మల. స్వార్థమా? అవును. నా కూతురికి నాయనమ్మ ఉనికి తెలుస్తుంది. పెద్దవాళ్ల ఇంట్లో ఉంటే వాళ్లతో ఎలా మసులుకోవాలో తెలుస్తుంది. రేపు భవిష్యత్తులో నా కూతురు నన్ను వదిలేయకుండా నన్ను చూసుకుంటుందని ఆశ. దానికి మెల్లగా అసలు విషయం చెబుతాను. ఇప్పుడు చెబితే ఆవిడ మీద ద్వేషం పెంచుకుంటుంది. నిర్మల, నువ్వు చాలా గొప్పదానవే. నీ మనసు రాయి అనుకున్నాను. కాదు, అది స్ఫటికం. నిర్మలని కౌగిలించుకుంది విజయ. సాయం సంధ్య అందంగా పడమటి దిక్కున పరుచుకుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.